వీడియో చూపిస్తాను. పంపించడం అవన్నీ వద్దండి, పంపించడం అవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వేయండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ రాసే కానీ బాగుంటుంది. మనం ఏదైనా ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చామో పెద్ద ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాగుంది, మేడం ఉంది, ఇట్లా మనం చూస్తే మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి ఏంటంటే స్టేటస్ లో ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutes లో కాల్ చేస్తా, నేను ఇక్కడ వేరే మాట్లాడుతాను. ఈ ఫోటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను చెప్పేదండి మేడం. మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టండి. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని మీరు కానీ నేను ఎప్పుడు అసలు నేనేం మాట్లాడడం ఎందుకంటే మోహన్తో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఎంతో ఎదుటోళ్ళు అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని విధంగా చేసే తప్పుడుగా ఇది ఎంత దూరం దారి తీసుకుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళా అదే కాక దాని మీద మళ్ళా ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమో ఎన్ని తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. నేను ఎందుకంటే కానీ ఒకటి మేడం చూడు, ఏ రోజు స్టేటస్ కానీ ఏదైనా కానీ తీసుకోండి, మా వాళ్ళందరూ చూస్తారు, మా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ సపోర్ట్. దీంట్లో కూడా అదే పేపర్లో వస్తున్నాయి స్టేటస్, మీకు పెట్టుకొని మీకు సఫర్ అవుతున్నావే, అవతల కూడా బాగానే ఉన్నాడు, మనం సఫర్ అవుతున్నామని. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు, అది ఏఐ ఫోటోస్ ఏం లేదు, కాకపోతే ప్రూఫ్ అయితే ఉన్నాయి. ఆ రోజు కదా టక్కన నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది. ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళం, నువ్వు నా ఫోటో పంపిస్తాను, టక్కన నవీన్ వచ్చి వద్దులే నమ్మని నేను మాట్లాడుతాను. నేను అందువల్ల మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను వస్తాను మేడం. మేడం చెడుకి ఎంత దూరం వెళ్ళిపోయింది, మంచి వస్తుంది. నా వరకు మేడం నేను ఎవరికి భయపడినా, ఎవరికి అన్యాయం చేయను, తప్పని తెలిస్తే ఎంతమందికైనా నేను హెల్ప్ చేస్తాను. మీ గురించి మంచిగానే పెట్టాను తప్ప చెడుగా పెట్టలేదు. నేను సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కాదు, అక్కడ ఆ ఫోటోలు అప్పుడే క్రియేటింగ్ కాదు. అంటే అలా వ్యక్తి చేసినట్టు ఏముంది నీ కాదు అని చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది చూసిన తర్వాత ఒరే ఇది 3 నెలల నుంచి జరుగుతుంది కదా, అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఎక్కడ నేను ఆల్మోస్ట్ జనసేన ఎమ్మెల్యే చెప్పేశాను, నిజం క్లియర్ చెప్పలా.
పేరు చెప్పలేదు. నేనేందో చూపిస్తాను నాయకుడు పెట్టి చూస్తాను 1 hour లో పేరు డ్రెస్ అయినా నాకు తెలుసు. డిప్రెషన్ అండి. కొడుకున్నాడు. వాళ్ళు నిన్న వచ్చారు, లీవ్కి వెళ్ళేసి నిన్న వచ్చారు. నేను నా కొడుకే ఉంటాను. నా డిప్రెషన్ లోనే మనం ఏం చూసుకుంటాను. ఎవరు మా నాన్న ఇలా అన్న చెల్లి కూర్చో మేనత్త అన్నమాట. ఇక్కడ కాదు, రాజమండ్రి. ఫోటో బాబు అంతా నీ ఫేస్ పెట్టు కదా. వాళ్ళ నాన్న అవేమి చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎంత నేను నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకొని అంటే నేను వేస్తాను, అప్పుడు నిలిపేస్తాను. మనకెందుకు కాకపోతే టీచర్ సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజైతే అన్న లేదు మేడం అన్న ఇది తీసేయాలంటే నీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్ డిలీట్ చేయమంటావు, ఎక్కడ డిలీట్ చేయమంటే అక్కడే చేస్తా. నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినాక నువ్వు చూసుకుని అసలు నీకు ఇచ్చేస్తా. అట్లేం లేదు, లేకపోతే నేను కాల్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సీరియస్ అయిపోయానంటే ఒకరికప్పుడు పని కట్టుకొని ఆ రోజు నాకే ఫోన్ చేసి ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నా కానీ నేను కానీ కాల్ కానీ చేయడం కానీ ఇంకా చేయకండి అనేది నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అసలు మీరు ఆఫీస్ లో కూర్చొని మీ కాడికి వచ్చాను నేను. తర్వాత సాక్షి వాళ్ళు చేశారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేశారు, వార్త అంతా చేశారు, ఎవరో చేశారు. నాకు చాలా భయం వేసి ఏంటి ఇలా అవుతుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఫస్ట్ మాట్లాడి ఆ రోజు చెప్పాను ఆఫీస్ లో డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా ఉంది. మామూలు చెప్పి నాకు పిల్లలు నేను అడుగుతున్నాను మేడం, నా మీద నమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వద్దని చెప్పాను. కానీ సరేలే అప్పుడే నవీన్ వచ్చింది. అప్పుడే నవీన్ వచ్చేసరికి వద్దులే నాకు వెళ్ళిపోయినా మీరు చేయలేదు కాబట్టి నేను సరించుకున్నాను. కానీ ఇది చిలికి మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నిన్న నువ్వు పెట్టిన స్టేటస్ లో కొద్దిగా నాకు కూడా కొద్దిగా నేను ఎమోషన్ న్యూస్ పెట్టాల్సి వచ్చి పెట్టేస్తాను. అవును, ఇప్పుడు మొత్తానికి వదిలేయడం అవరకం, దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ రోజు కాకపోయినా కానీ ఒక 6 నెలలైనా సరే బయటకు వచ్చేస్తాం. కానీ ఇది అడిగదు, ఇది ఆ రకం కాదు కదా. ఫేస్ చేస్తున్నానని చెప్పేసి గుచ్చుకుంటే పడుతున్నానని చెప్పేసి ఇంకా గుచ్చుకోవచ్చు. ఇంకా నేను ఆ ఫేస్ నుంచి వచ్చాను అన్నమాట. నీకు మీరు ఏ రోజు అన్న వదిలేనంటే ఈ రోజు ఈవినింగ్ మీకు తీసి మనకెందు నాకు మేడం ఏంటంటే నేను నమ్మి నేను చేయగలిగింది చేసిన అది చేసిన దానికి